సార్ నమస్తే. నమస్తే. సార్ రీసెంట్గా హిందూ శంఖారావం అని చెప్పేసి మనకి విజయవాడలో భారీ బహిరంగ సభ ఒకటి నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్ కూడా అయింది. లక్షలాది మంది హిందువులు ఒక దగ్గర హిందువుల గురించి, వాళ్ళపైన జరుగుతున్న దాడుల గురించి, అలానే ఐక్యం గురించి చాలా చాలా చర్చలు నడిచాయి. అందులో భాగంగా అనంత్ శ్రీరామ్ గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కల్కి సినిమా పైన, కర్ణుడి పైన, అర్జునుడి పైన, అలానే మ్యూజిక్ డైరెక్టర్ది కూడా నేను తర్వాత వస్తాను ఆ విషయానికి. ముందైతే ఇది చెప్పండి, అంటే స్టార్టింగ్ నుంచి నేను నా చిన్నప్పటి నుంచి కూడా కర్ణుడిని గొప్పవాడిగానే చూపిస్తూ ఆయన గుణాలన్నింటినీ ఎలివేట్ చేస్తూ చాలా సినిమాలు చూసాం. రీసెంట్గా కల్కిలో కూడా అదే అనిపించింది మనకి. ఏంటి సార్ అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, ఆయన చేసిన వ్యాఖ్యల పైన? అంటే ఒక రకంగా చెప్పాలంటే అది కరెక్ట్ ఆయన చెప్పింది. ఓకే, అంత అవేర్నెస్ జనాలకు కావాలి కదా. ముందు అసలు హిందూ మతం గురించి మేము అందరూ బొట్టు పెట్టుకుంటారు, గుడికి వెళ్తారు, మేము హిందువులు అని చెప్పుకుంటాం. కానీ అసలు ఏంటి దీని సంప్రదాయాలు ఏంటి, దీని ఈ యొక్క ఆచారాలు ఏంటి అనేది అందరికీ తెలియదు. ఒకటి, పురాణాల్లో కూడా మనకి అందరూ గ్రంథాలు చదవరు కూడా. మనకు మెయిన్ ఉన్న మాధ్యం ఏంటంటే సినిమా మాధ్యం. మనకి తెలుసుకోవడానికి చాలా చాలా సబ్జెక్ట్ తెలుసుకోవడానికి సినిమాల ద్వారానే తెలుసుకుంటున్నారు. రాముడు సీత వద్దని ఏమిటని కూడా మనకి సినిమాల ద్వారానే మనకు పరిచయం అయింది. అది ఎన్టీ రామారావు పుణ్యం అని చెప్పేసి మనకి ఈ పౌరాణిక సినిమాలన్నీ కూడా అలా చేసుకుంటూ వచ్చారు. మీరు కర్ణుడే చెప్తున్నారు, రావణాసురుని కూడా గొప్పగా చూపించారు ఎన్టీ రామారావు గారు. కొన్ని సినిమాల్లో ఆయన తపశ్శక్తిని గురించి ఆయన కూడా గొప్పగా చూపించారు. ఇక్కడ ఈ యొక్క చిత్ర పరిశ్రమలో నుంచి మనకి తెలుసుకున్న విషయాలన్నీ కూడా మనకి తెలియకుండానే మనల్ని ఇంజెక్ట్ చేసినవి అన్నీ. మంచోడేను, కానీ తప్పలేదు, స్నేహం కోసం ఉండాల్సి వచ్చింది. అక్కడ ఏమవుతుంది అంటే ఎక్కువగా మన కర్ణుడిని మెయిన్ విలన్గా చూపించడానికి, అంటే హీరోగా చూపించడానికి అతని స్నేహానికి విలువ ఇచ్చాడు, ధర్మాన్ని పక్కన పెట్టాడు, స్నేహం కోసం ధర్మాన్ని పక్కన పెట్టాడు. అలా ఇంజెక్ట్ చేశారు మనకి. అసలు పూర్తి విషయాలు అనేది దానికి సంబంధించిన ఏదైతే మనకి అనంత్ శ్రీరామ్ గారు చేశారో వ్యాఖ్య, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక నిర్మాత ముందుకు వచ్చి దాని యొక్క విషయాన్ని మొత్తం బట్టబయలు చేయగలగాలి. దాన్ని ఇది కాదు వాస్తవం ఇది అని చెప్పేసి. కానీ దానికి ఒక ప్రామాణికం ఏంటనేది ఎవరికి తెలియదండి. ఇప్పటికి కూడా ప్రామాణికం తెలియదు అసలు. ఇప్పటికీ మనం ఏదో చెప్పుకుంటున్నాం, అన్ని పురాణాలన్నీ మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఏంటి అసలు ఎంతవరకు వాస్తవం అనేది లేదు. ఇతిమిద్దంగా ఇది అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. అంటే ఇప్పుడు అనంత శ్రీరామ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా కరెక్ట్ అంటానికి లేదంటారా మీరు? అంటే మనం హిందువులు అని చెప్పుకోవడానికి చెప్పినప్పుడు అది ఆయన చెప్పింది మనకు తెలియకుండానే గుడ్డిగానే ఒప్పుకోవాలి. ఇప్పుడు దాకా మనం ఎలా ఒప్పుకున్నామో ఆయన చెప్పింది కూడా ఎలా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, కర్ణుడు హీరో కాదు, ఈ సినిమాలో ఇలా చూపిస్తున్నారు అని ఆయన చెప్పాడు. అంటే ఇప్పటి వరకు మనం దీన్ని నమ్మిన తర్వాత నువ్వు చెప్పింది నమ్మడానికి ఏంటి, నాకు కూడా ఏదో ఒకటి చూపించాలి కదా, చూపించాలి కదా. అంటే మన గ్రంథాల ప్రకారం ఏం లేదా సార్ అలా? కర్ణుడు గురించి, అర్జునుడి గురించి మన భాగవతంలో స్పష్టంగా మన గ్రంథాలు ఏం చెప్పలేదు. ఉన్నాయి. ఏం చెప్పారు? బేస్ చేసుకుని ఏం చెప్పారు మనకి? కర్ణుని ఎలా చంపారు? అధర్మంగా చంపారు. వాస్తవం కదా. మనకి ఈ పురాణాల్లో, ఈ భారతంలో తీసుకున్న ప్రతి ఇన్సిడెంట్ కూడా ఇది కృష్ణుడి మీద ఆధారపడి ఉంటుంది మొత్తం కూడా. తప్పు చేసినా ఏది చేసినా ధర్మ పరిరక్షణ కోసం మనం చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు ఒక పక్క అన్నీ. కాబట్టి దీన్ని మనం పూర్తిగా ఏకీభవించడానికి ఒక ప్రామాణికం అంటూ లేదు నాకైతే, నా తెలిసినంత వరకు కూడా. ఇప్పుడు మీరు అన్న దాంట్లో నేను మీతో ఏకీభవించడానికి, మనకు తెలియకుండా మనకు ఇంజెక్ట్ చేశారు. ఇది కాదు అని ఇది నిరూపించడానికి కొద్ది రోజులు టైం పడుతుంది. అక్కడ రావాలి ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్ది రోజులు పెట్టిన తర్వాత అప్పుడు ఈ రెండింటికి బేరీజ్ చేసుకొని ఏందనేది చూద్దాం. మనకి రేపు రాజమౌళి గారు భారతం సినిమా తీస్తారంటున్నారు కదా, దాంట్లో ఏమన్నా చూపిస్తారని చూద్దాం. అంతేగాని హిందువులు వచ్చేసరికి దీనికి అంత ఆయన మాట్లాడినంత మాత్రం స్పందించి జనాలు తిరగబట్టడం అనేది ఉండదండి అక్కడ. ఆయన ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు అనంత్ శ్రీరామ్ గారు. ఒక అన్యమతస్థులైన మ్యూజిక్ డైరెక్టరు బ్రహ్మాండ నాయక అనే పదాన్ని ఒక పాటలో వాడినందుకు ఆ పదం తీసేస్తేనే ఆ పాటని నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను మ్యూజిక్ చేస్తాను అని అతను అన్నాడు. నేను అప్పటి నుంచి అతనికి 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పాట రాయలేదు అనేది చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు ఇది వాస్తవం. అది జరిగిన విషయం నాకు కూడా తెలుసు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా
తెలుసు. కానీ ఎందుకంటే ఆయన మెన్షన్ చేయనప్పుడు మనం కూడా చేయటం అనవసరం. పేరు దాదాపుగా ఎవరైనా ఒకసారి ఆలోచిస్తే అందరికీ తెలుస్తుంది ఎవరు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారా, ఎవరైనా తెలిసిపోద్ది. కానీ ఇక్కడ సినిమా ఫీల్డ్లో వచ్చేసరికి అండి, ఇది నేను అనుకోవటం వాళ్ళకి ఒక కులం కానీ మతం కానీ ఇవన్నీ ఉండవండి. కేవలం అవసరాలే ఉంటాయండి అక్కడ. అనంతశ్రీం గారు ఆయన ఒప్పుకోవచ్చు ఆయన్ని. ఎందుకు నేను ఆ పదం నేను తీసేయమన్నందుకు నేను పాట రాయలేదని దానికి. ఉన్నారు కొంతమంది మనకి, ఈయన ఉన్నారు, మన చనిపోయారు కదా ఎవరు సార్, శ్రీవేణులు గారు. ఆయన రాసే పాటల్లో చాలాసార్లు నేను ఇబ్బంది పడ్డాను, కొన్ని రాయాల్సి వచ్చింది, కొన్ని పదాలను అక్కడ జోడించి పెట్టాల్సి వచ్చింది, ఆ సందర్భం సరిపోకపోయినా కానీ ఎక్కడో ఒక చోట విరిగించాల్సి వచ్చిందని చెప్పి సందర్భాలు అని చెప్పారు ఉన్నారు. వాళ్ళకు ఒక ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక ఇగో ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకున్నది వాళ్ళ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఆ అవసరార్థం అక్కడ ఏ పదం వాడాల్సి వచ్చింది అక్కడ, అది అందుకే వాడుతున్నారు దాన్ని. దానికి నీ ఫీల్డ్ నువ్వు చేస్తుంది ఏంటంటే నువ్వు మ్యూజిక్ చేస్తున్నావు. ఇక్కడ ఇతను ఏది రాసిచ్చాడో నువ్వు చెయ్యాలి. అది నేను చేయనంటాం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే మరి వాళ్ళకే వదిలేయాలి దాన్ని. ఆ విషయం నేను అంతగా నేను సమర్థిస్తాను. థ్యాంక్ యూ.